బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టు మాత్రమే అన్నారు ఏపీ హోంమంత్రి అనిత. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకుని కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలకు ప్రభుత్వం చేపట్టదని చెప్పారు హోంమంత్రి అనిత. ప్రయోగం చేస్తున్నాం, ఎలా ఉంటుంది, పబ్లిక్ ఎలాగా రిసీవ్ చేసుకుంటారు, టూరిజం ఎలా డెవలప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి, ఈవినింగ్ టైం పీరియడ్ ఎంతవరకు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒక పారామీటర్స్ పెట్టుకునే గవర్నమెంట్ ఒక స్టెప్ వేసింది. ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదొచ్చినా కూడా గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోదు. కాబట్టి ఒక ప్రయోగం ముందు ఒక 4 రోజులు 5 రోజులు జరిగితే తెలుస్తుంది. అది ఒక ప్రయోగం చేసేటప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. ఒకళ్ళేమో ఓకే అంటారు, ఒకళ్ళేమో వద్దు అంటారు, అన్ని మిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏంటి, అన్ని రకాల ఆలోచన చేసుకుని ఒక ప్రయోగం చేస్తున్నాం, దాన్ని విధి విధానాలు ఎలా ఉన్నాయని పెట్టుకుంటుంది. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా వెయిట్ చేయొచ్చు కదా. ఇప్పుడు జరిగేది ఏదో జరుగుతుందని ఆలోచించే కన్నా ఇక్కడ కూర్చొని మనం ఏదో దాని మీద మనం ఏది పద్ధతి రాయకూడదు, ఏది పద్ధతి మాట్లాడకూడదు. జస్ట్ వెయిట్ అండ్ సీ. టూరిజం పెరగాలి, పబ్లిక్ కి ఇబ్బంది రాదు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకూడదు, ఇవే మా మెయిన్ ప్రయారిటీ. దాని మీద ముందుకెళ్తాం. ముందు సహకరించండి, ముందు సహకరిస్తే తర్వాత ఏం జరుగుతుందని చూడొచ్చు.